ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో టాపిక్ వచ్చేసి వెన్నుముక సమస్యలు. సో వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆక్యుపెంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ సాగర్ గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగా అసలు ఈ వెన్నుముక లక్షణాలు ఏంటి సార్, సమస్య యొక్క లక్షణాలు? ఇప్పుడు ఫస్ట్ వెన్నుపూస అంటే మనం చూసుకుంటే మన మెడ భాగము, వీపు భాగము అండ్ లోవర్ బ్యాక్ అంటే 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మన మెడ భాగాన్ని మనం సర్వైకల్ అంటాము, మధ్య భాగంని థొరాసిక్ ఆర్ డార్సల్ రీజన్ అంటాము, లోవర్ బ్యాక్ని మనం లంబర్ రీజన్ అంటాం. సో ఈ వెన్నుపూస వచ్చేసి ఎముకలు మధ్యలో డిస్క్లు, ఆల్మోస్ట్ మనకు ఒక వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎట్లనో మనకిది. సో ఇది బ్రెయిన్ వచ్చేసి బ్రెయిన్ నుంచి మొత్తం నరాల వ్యవస్థ అంతా కూడా వెన్నుపూస ద్వారా మన చేతికి, మన అవయవాలకి, మన కాళ్ళకి, మన పార్ట్స్ అన్నిటికీ కనెక్టెడ్ ఉంటుంది బ్రెయిన్. సో ఈ వెన్నుపూసలో ఈ డిస్క్లు చాలా సెన్సిటివ్, ఎముకలు చాలా సెన్సిటివ్, మనం వేరే ఎముకలతో కంపేర్ చేస్తే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఇవి పాడవడం అంటే ఎముకలు డీజనరేట్ అయినా లేదా రెండింటి మధ్యలో డిస్క్లు డీజనరేట్ అయినా, డిస్క్ ప్రొలాప్స్ అయినా, అంటే ప్రొలాప్స్ అంటే బయటికి రావడం, దాని ద్వారా అక్కడ ఉన్న దాని చుట్టూ ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో ఒత్తిడికి గురవడం. ఇప్పుడు మెడ భాగంలో డిస్క్ స్లిప్ అయ్యి మనకు నరాలు ఒత్తుకుపోయినాయి అనుకోండి, మెడ నరాలు, తల నరాలు, చేతి నరాలన్నీ కూడా రేడియేటింగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇంకా స్టేజెస్ పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ అంటే చేయి లేపలేకపోవడము, మెల్లమెల్లిగా చేతి ప్యారలైజ్ అయిపోవడము, ఎక్కడంటే అక్కడ సడన్గా తలనరాలు ప్రెస్ అయిపోయి తల తిరిగి పడిపోవడం, వర్టిగో కండిషన్స్ అంటే తల తిరగడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వీపు భాగంలో చాలామందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి, హెవీ స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది. లోవర్ బ్యాక్లో కూడా మనకు అలాంటి తీవ్రమైన సమస్యలు అంటే లంబర్ రీజియన్లో కాళ్ళకు సంబంధించిన నరాలు, మూత్రాశయం సంబంధించిన నరాలు, బ్లాడర్ సంబంధించిన నరాలన్నీ అక్కడే సంక్షిప్తమై ఉంటాయి. సో అక్కడ డీజనరేషన్, డిస్క్ ప్రొలాప్సిస్ అవ్వడం వల్ల మనకు కాళ్ళకు సంబంధించిన నరాలు ప్రెస్ అవుతే లాంగెస్ట్ నర్వ్ కాళ్ళలో ఉంటాయి, దాన్ని మనం సియాటిక్ నర్వ్ అంటారు. సో సియాటిక్ అని ఒక కండిషన్, ఆ నర్వ్ మొత్తం కూడా వాళ్ళకు తీవ్రంగా రేడియేటింగ్ పెయిన్స్ రావడం, లేదా బ్లాడర్ సమస్యలు, మూత్రం కంట్రోల్లో ఉండకపోవడం, ఎందుకంటే బ్రెయిన్ నుంచి ఆ కనెక్షన్స్ సరిగా లేవు కాబట్టి. సో ముఖ్యంగా ఈ వెన్ను భాగము పాడవడానికి కారణాలు ఏంటి? మోస్ట్లీ 99.9% ఇవేమి వైరస్, బ్యాక్టీరియాతో వచ్చే సమస్యలు కావు. మెజారిటీ జీవనశైలి వ్యాధులే. ఇప్పుడు మన అందరం చూసుకోండి, నొప్పి అనేది ఏ లక్షణం లేదు అనే వాళ్ళకి కూడా ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో డ్యామేజెస్ ఉన్నాయి. వాళ్ళు మనం వెన్నుపూస ఎంఆర్ఐ తీస్తే ఎంతో కొంత డీజనరేషన్, కానీ లక్షణాలు ఏం లేవు, ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్ అండ్ ఎక్కడ నరాల మీద కానీ ప్రెషర్ పడలేదు, ఎక్కడ తీవ్రమైన స్టిఫ్నెస్ క్రియేట్ అవ్వలేదు. సో ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరికి పెద్ద సమస్యలు అయితే లేవు. బట్ సెకండ్ స్టేజ్ రాత్రి ఏవి డ్యామేజ్ అవ్వట్లేదు. సో అలాగే సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్లో చూసుకుంటే లక్షణాలు బాగా తీవ్రంగా పని ఒత్తిడి కానీ స్ట్రెయిన్ అవుతే కానీ లైట్గా పెయిన్ అనిపించడము, ఏదో నిద్రలో అప్పుడప్పుడు పెయిన్ అనిపించడము, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతుంది. సో తీవ్రంగా లక్షణాలు ఏమి ఉండవు, పెద్దగా దాని గురించి పట్టించుకునే పని కూడా ఉండదు. బట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ డీజనరేషన్ అంటే వెన్నుపూసలో బాగా తీవ్రంగా అరిగిపోయి స్టిఫ్నెస్ రావడం, అంటే దానివల్ల ఫ్లెక్సిబిలిటీ పోయింది, స్టిఫ్ అయిపోవడం, అండ్ కొంతవరకు డిస్క్ కూడా నరాలు పించ్ చేయడము. సో అక్కడ కూడా మనం కొంచెం ఎక్సర్సైజ్లో, యోగానో లేకపోతే జనరల్గా టెంపరీగా మనం ఫిజియోథెరపీ ఏది తీసుకున్నా కూడా రిలీఫ్ అయిపోతుంది, రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ తీవ్రంగా మనం కూడా సీరియస్ తీసుకోం. కొంత హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే వెంబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, డాక్టర్ గారు నాకు కొంచెం పెయిన్స్ వస్తూ ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, కానీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయని ఇక్కడ కొంతమంది కన్సర్న్, కొంతమంది ఓవర్ నెగ్లిజెన్స్ ఉంటాయి. ఇంకా ఫోర్త్ స్టేజ్ ఆఫ్ డీజనరేషన్స్కి వచ్చేసరికి మన పని మనం చేసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అవ్వగానే కంప్లీట్గా హెవీ రేడియేటింగ్ పెయిన్స్, హెవీ స్టిఫ్నెస్ అనేది
క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ డాక్టర్ కంపల్సరీ మనం 3rd స్టేజ్ నుంచే పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారు. సో యూజువల్గా అందరి ప్రాక్టీస్ ఏంటి, చాలా హాస్పిటల్స్, అలోపతి హాస్పిటల్స్ చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి అక్కడే కదా ఫస్ట్ వెళ్ళిపోతాం మన ఫ్యామిలీ డాక్టర్ కాల్స్. సో కానీ మనం ఇంగ్లీష్ మెడిసిన్లో, మన ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్లో డిఫరెన్స్ ఏంటంటే అది ఒక రియాక్టివ్ మోడల్. అంటే ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు. సో వాళ్ళకి నేర్పించింది ఏంటి, లక్షణాలకే వైద్యం, మూలాలకు కాదు, రోగ కారకాలకు కాదు. సో లోపల ఎంత డ్యామేజ్ అయింది, ఎందువల్ల డ్యామేజ్ అయింది అనేది వాళ్ళు చూడరు. జస్ట్ మీకు ఒక ఎక్స్రే తీపిస్తారు, కొంచెం స్టిఫ్ అయింది, కొంచెం గ్యాప్ వచ్చింది, మీరు ప్రస్తుతానికి ఒక పెయిన్ కిల్లర్ వాడుకోండి, రెస్ట్ తీసుకోండి, లేదా కంట్రోల్ అవుతలేదంటే పెయిన్ కిల్లర్ ప్లస్ ఫిజియోథెరపీ ద్వారా పెయిన్ మేనేజ్మెంట్ చేయండి. సో దాని ద్వారా పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల మీ కిడ్నీలో ఇంకా డ్యామేజ్ అయ్యి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇంకా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ పెరిగిపోవడం. సో నాకు నొప్పి తగ్గింది కదా అని చెప్పి ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఇంకా ఎక్కువ టేర్ డ్యామేజ్కి గురవుతూ ఉంటుంది. సో మెల్లిగా 5th స్టేజ్కి వెళ్ళిపోయాక మన పని కంప్లీట్గా మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే బెడ్ రిడ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా సాధ్యపడదు. సో ఆ స్టేజ్ వరకు మ్యాక్సిమం ఇంగ్లీష్ మెడిసిన్లో వెయిట్ చేసి అప్పుడు సర్జరీ అని చెప్తారు. బాగా నరం ప్రెస్ అయిపోయింది, డిస్క్ ఎక్కువ బయటకు వచ్చేసింది, సో దాన్ని మేము సర్జికల్గా ఆపరేట్ చేయాలి. సో ఎంతవరకు ఇక్కడ సక్సెస్ అవుతున్నాయి అనేది ఇంటర్నేషనల్గా మనం చూసుకుంటే ఆ డిస్క్ మిగతా విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ చేస్తారు. హలో అండి. హలో, నమస్తే మేడం. మేడం నమస్తే. మీ ఊరు, మీ పేరు చెప్పి డాక్టర్ గారితో మాట్లాడండి మేడం. నా పేరు భార్గవి. ఎస్ మ్యామ్ చెప్పండి. చెప్పండి మా. బ్యాక్ పెయిన్ ఎక్కువ. నమస్తే సార్. నమస్తే మా. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది సార్. నాకు ఎప్పటి నుంచి ఉంది మా? ఒక 3 months అయింది సార్. సెకండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఓకే వెన్నెముకలో నొప్పి ఎక్కువ అయిపోయింది సార్ నాకు. ఓకే మా, ఓకే మా. ఎంఆర్ఐ తీయించారమ్మా? లేదు సార్, ఏమీ తీయించలేదు సార్. మా ఎక్స్రే సరిపోదు, ఎందుకంటే ఎంఆర్ఐలో అయితేనే, ఎక్స్రేలో ఓన్లీ మనకు ఎముకల్లో ఉన్న సమస్యలు, ఫ్రాక్చర్ అలాంటివి ఉంటేనే తెలుస్తాయి. బట్ మోస్ట్లీ ఇక్కడ డిస్క్ డీజనరేషన్స్, డిస్క్ ప్రొలాప్స్ కానీ, నరాల మీద కంప్రెషన్స్ కానీ ఇవే ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎముకల్లో చాలా తక్కువ సమస్యలు ఉంటాయి. సో ఎంఆర్ఐ తీస్తే మీకు చాలా స్పష్టంగా ఉంటుంది ప్రాబ్లం ఏంటి, ఎంత డ్యామేజ్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు స్పష్టత వస్తుంది మా. ఎంత అర్లీగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో మీరు బయటపడవచ్చు. ఎందుకంటే స్టేజెస్ పెరిగిపోతున్న కొద్దీ మీరు నాన్ సర్జికల్గా, చాలా మటుకు సర్జికల్గా డీల్ చేస్తారు చుట్టుముట్టు డాక్టర్స్. సర్జికల్గా ఏంటంటే 10లో 9 మందికి కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఎక్కువ. అండ్ సక్సెస్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాంతం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అండ్ వేరే ట్రీట్మెంట్ వర్తించదు. సో ఎంత తక్కువ డ్యామేజ్లో మనం ట్రీట్మెంట్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయగలిగితే మీకు ఫర్దర్ డ్యామేజ్ అనేది ఆగిపోతుంది. అండ్ జరిగిన డ్యామేజ్ కూడా కొంతవరకు నరాల మీద ఉన్న ప్రెషర్ అంతా తగ్గించి మీకు ఎలాంటి పెయిన్ ఇది లేకుండా చేయొచ్చుమా. సో ఎంఆర్ఐ తీయించుకొని రండి. ఇన్ కేస్ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్తో ఎంఆర్ఐ రాయించుకోండి, లేదా ఒకసారి మా హాస్పిటల్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్కి సంప్రదించండి. మీరు ఒకవేళ దూరంలో ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఇనిషియల్గా చేసుకొని మీరు సరైన టెస్టులన్నీ చేయించుకొని ఒకసారి పర్సనల్గా కలవండి అమ్మా. లాంగ్ టర్మ్ 3 months నుంచి పెయిన్ ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. సార్ మరి ఇందాక మేడం అన్నారు డెలివరీ తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని అన్నారు. సో అంటే ఇప్పుడు ముఖ్యంగా లేడీస్కి డెలివరీస్ అయిన తర్వాత ఇట్లాంటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు క్యారీ చేస్తుంటారు కాబట్టి వెన్నుపూస మీద ఎక్కువ ప్రెషర్. బట్ అలా అని ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే రావట్లేదు. అంటే లోపల ఏదో ఫంక్షనల్ డిఫెక్ట్ ఉంది, దానివల్ల కొంచెం స్ట్రక్చర్లో వీక్నెస్ వచ్చింది. ఆ వెయిట్ వల్ల వెన్నుపూస మీద ఓవర్గా లోడ్ పడి, ప్రెషర్ పడి కొంచెం డిస్కులు కదిలిపోవడము, నరాల మీద ప్రెషర్ పడ్డము, లేదా కర్వేచర్లో వెన్నుపూస ఏదైతే కరువు ఉండాలో ఆ కర్వేచర్లో డిఫెక్ట్స్ రావడము, దానివల్ల మజిల్ స్పాజమ్స్ రావడము. సో ఏదో అంటే నొప్పి ఉంది అని అంటే మన బాడీ మనకి ఒక అలారం. నొప్పి అనేది రోగం కాదు. సో ఆ నొప్పికి వైద్యం ఇవ్వకూడదు. నొప్పి మూలాలు ఏంటి, కారణాలు ఏంటో చేస్తే మనకు అది రూట్ నుంచి క్లియర్ చేసుకుంటే నొప్పి అనేది ఉండదు. నొప్పి నయం అవ్వాలి, కంట్రోల్ అవ్వద్దు, మేనేజ్ చేయకూడదు నొప్పిని. ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో అండి. హలో డాక్టర్ గారండి. చెప్పండి అమ్మా. అదే చెయ్యి నాకు ఫిబ్రవరి 18వ తారీఖు బండి నుంచి పడి చెయ్యి మండ దగ్గర ఇరిగింది సార్.
చెయ్యి ఇరిగింది. అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 5 రోజులు ఉన్నానండి. ఓకేమ్మా. ఉంటే ఫస్ట్ సర్జరీ అన్నారు. ఎక్కడ సర్జరీమా? చేతిలోనా మెడ దగ్గర అయిందా సర్జరీ? సర్జరీ అయ్యిందా? ఇరిగింది సార్ మండ దగ్గర. ఓకే. అయితే సర్జరీ చేస్తామని చేయలేదండి. ఓకే. చేయలే. ఓకే. అవలేదు సార్. ఓకే. ఇప్పుడు ఇంకొక డాక్టర్ దగ్గర చూపించుకోండి అమ్మా. యూజువల్గా ఫ్రాక్చర్ అయింది అంటే దాన్ని కంప్లీట్గా దానికి పట్టి వేసి అది అతుక్కోవడానికి, ఒకవేళ అది చాలా ఎక్కువగా ముక్కలుగా మారింది అనుకోండి, దానికి ఖచ్చితంగా దానికి కొంచెం సర్జికల్గా అవన్నీ క్లాంపింగ్ చేసేసి మనం ప్లాస్టర్ వేసి కొంతకాలం అది హీల్ అయ్యేదాకా అలాగే ఉంచాలి. సో ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఏంటంటే మనము ఇప్పుడు చిన్న ఎయిర్ క్రాక్స్ అలాంటివి అనుకోండి, దానికి ఎక్కువ కదలికలు పని ఒత్తిడి ఏం కలిగించకుండా ప్లాస్టర్ వేసుకొని కొంతకాలం ఉంటే అది మనం తినే పౌష్టికాహార పదార్థాల ద్వారా మళ్ళీ మెల్లిమెల్లిగా కొలాజన్ లెవెల్స్ డెవలప్ అయ్యి అది మళ్ళీ అతుక్కుంటుందమ్మా. సో ఒకసారి ఫస్ట్ అయితే మీరు లోకల్గా ట్రై చేయండి, వేరే డాక్టర్ని మార్చి ఒకసారి వైద్యం తీసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఒకసారి మన హాస్పిటల్ నంబర్స్ ఉన్నాయి అక్కడ, వాళ్ళని సంప్రదించి ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ లేదా ఫిజికల్గా కానీ ఒకసారి కలవండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇంకో కాలర్ కూడా ఉన్నారు, కాల్ చేస్తాం. హలో అండి. హలో హలో సార్, ఎవరైతే చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్. ఓకేమ్మా. హలో, వింటున్నానమ్మా, చెప్పండి. బ్యాక్ పెయిన్ ఉంది. అమ్మ, మీరు టీవీ చూడకుండా టీవీ కట్టేయండి మా. మీరు టీవీ కట్టేసి టీవీ చూడకుండా నేరుగా ఫోన్లో మాట్లాడితే డాక్టర్ గారు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు. చెప్పండి అమ్మా. హలో, బ్యాక్ పెయిన్ ఎంత కాలం నుంచి ఉందమ్మా? మీ వయసు ఎంత? నాకు చాలా ఏజ్ 8 years ఉంది. బ్యాక్ పెయిన్ అన్ని వచ్చింది. కాళ్ళు నచ్చేది కొంచెం తిమిరిగా ఉంటుందమ్మా. ఓకే. 80 years. ఏదైనా కాళ్ళు పాదాలు తిముర్లు నచ్చేది ఇబ్బంది అవుతా ఉంటే. ఓకేమ్మా. ఓకేమ్మా. సో వెన్నుపూసది ఎంఆర్ఐ తీయించారమ్మా? అన్ని ఎంఆర్ఐలు అన్ని అయిపోయింది. సో ఒకసారి మీరేం వరి అవ్వకండి అమ్మా, దానికి సరైన వైద్యం బయట లేదు. అవన్నీ చూసేసినాను. అదే నచ్చేది ఊగిపోయినాను. అదే అర్థమైంది. మీ ఏజ్ ప్రకారం వెన్నుపూస కూడా కొంత కర్వేచర్ లో కూడా డిఫెక్ట్స్ వచ్చేస్తాయి, స్ట్రక్చర్ లో తీవ్రమైన వీక్నెస్ వస్తుంది. కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే కాళ్ళ నరాలు బాగా ఒత్తిడిలో ఉన్నాయని అర్థం అమ్మా. సో మీ వయసుతో ఏమీ సంబంధం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వెన్నుపూసలు ఎక్కడెక్కడ నరాలు బాగా ఒత్తిడిలో ఉన్నాయో మేము వితౌట్ ఆపరేషన్ చేస్తే బెటర్ అమ్మా. ఎందుకంటే ఈ ఏజ్లో ఆపరేషన్ అనేది ప్రాక్టికలీ ఇంప్రాక్టికల్. ఆల్మోస్ట్ చెప్పాలంటే యంగ్స్టర్స్లోనే ఇది హై రిస్క్ సంబంధించిన సర్జరీ. అండ్ మీ కేసులో ఖచ్చితంగా సర్జరీస్ అనేవి పనికిరావు. సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో మీకు వెన్నుపూసలు ఎక్కడెక్కడ నరాలు బాగా బ్లాక్ అయిపోయాయో ఒత్తిడిలో ఉన్నాయో మీరు కంప్లీట్గా మీకు వితౌట్ సర్జరీ మీరు సెట్ చేయొచ్చు. కొంతవరకు మీ వెన్నుపూసలో కర్వేచర్ డిఫెక్ట్ కూడా మీలాగా ఎక్కువగా కర్వేచర్ డిఫెక్ట్ వచ్చేసి ఇట్లా వాలిపోయిన వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఒక 50-60% మళ్ళీ కర్వేచర్ని నార్మల్ పొజిషన్కి కూడా తెచ్చిన వాళ్ళం చాలామంది ఉన్నాం. 95-96 ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ చేసామమ్మా. వాళ్ళకు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇది అంటే జేరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా సేఫ్ ట్రీట్మెంట్. చిన్నపిల్లల నుంచి తీసుకొని పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి హాని సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి, ఎలాంటి నొప్పి ఒత్తిడి కలగదు కాబట్టి చాలా ఈజీగా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకసారి లేటెస్ట్ ఎంఆర్ఐ, పాత ఎంఆర్ఐస్ ఏవేవి రిపోర్ట్స్ ఉన్నాయో తీసుకొని ఒకసారి కింద నంబర్లకు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండమ్మా. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఏజ్లో కూడా మీకు సరైన వైద్యం అందుతుంది మీకు. సరే, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో అండి. హలో సార్, చెప్పండి సార్. నమస్తే, చెప్పండి సార్, సమస్య ఏంటి సార్? హలో సార్ చెప్పండి సార్. మీరు టీవీ చూడకుండా నేరుగా ఫోన్లో మాట్లాడండి. టీవీ కట్టేయండి సార్. హలో చెప్పండి సార్, చెప్పండి సార్. మేము ఏలూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే.
మా మిస్సెస్ కి 39 సంవత్సరాలు ఉంటాయి సార్. ఓకే. మెడ దగ్గర డిస్క్ అరిగింది అన్నారు సార్, ఎంఆర్ఐ తీయించాం సార్. రైట్ అండి. దానివల్ల ఇప్పుడు లక్షణాలు ఎలా ఉన్నాయండి? పని ఒత్తిడి అయినప్పుడు ఎక్కువైనప్పుడు కొంచెం బాగా తల తిరగడం అలా అంటున్నారు సార్ ఒకసారి. ఓకే సార్, ఏం లేదు, మనం ఇంకా స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోవడం అసాధ్యంగా మారిపోతుంది. తల నరాలు బాగా డ్యామేజ్ అవుతాయి, చేతి నరాలు బాగా డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల ఆల్మోస్ట్ శరీరం కూడా నిర్వీర్యంగా మారుతుంది, ఒక రకంగా కొంతవరకు పక్షవాతం లాగా కూడా వచ్చేస్తుంది. సో సర్జరీ కూడా చాలా హై రిస్క్తో కూడుకుంది, ఎందుకంటే ఇక్కడ మెడ దగ్గర చాలా సన్నటి నరాలు, చాలా సన్నటి డిస్క్లు ఉంటాయి, బాగా ఒత్తిడిలో ఉంటాయి. అది కట్ చేసేటప్పుడు కొద్దిగా నరానికి దెబ్బ తగిలినా కంప్లీట్గా ఆల్మోస్ట్ నెక్ దగ్గర నుంచి కింద పార్ట్స్ మొత్తం కూడా స్పర్శ కూడా తెలియకుండా పడిపోతుంది. సో చాలామందికి అలా జరుగుతూ ఉన్నాయి. అండ్ సక్సెస్ అయిన కేసెస్లో కూడా వాళ్ళకి ఇవంతా కూడా కంప్లీట్గా లోపల స్క్రూలు రాడ్స్ బిగించడం వల్ల మెడ కూడా కంప్లీట్గా తిరగదండి, ఇంకెప్పటికి ఇలాగే స్టిఫ్గా ఉండిపోవాల్సి వస్తుంది. అండ్ వేరే ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేయడానికి కుదరదు. సో మన దగ్గర ఎంత అర్లీ స్టేజెస్లో మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత తక్కువ టైంలో మీకు ఆ నరాల మీద ఉన్న ఒత్తిడి కంప్లీట్గా తగ్గించుకోవచ్చు, లక్షణాలని పోవచ్చు. అండ్ 15-20 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ రాకుండా మీ లోపల ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, దాని తగ్గట్టుగా మీ డైట్ కానీ ఇవన్నీ ఏవి ఫాలో అవుతే మళ్ళీ ఎప్పటికీ రిపీట్ కాదు అనేది కూడా మీకు ఒక సస్టైనబుల్గా ఉండేలాగా మీకు అన్ని రకాలుగా చెప్తాం సార్. మళ్ళీ రిపీట్ కూడా అవ్వవు ఈ ట్రీట్మెంట్లో మీకు. సో ఒకసారి కింద ఉన్న హాస్పిటల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ లేదా ఫిజికల్ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి సార్. ఒకసారి ఇంకొక కాలర్ కూడా ఉన్నారు. హలో అండి. నమస్తే మేడం. మేడం నమస్తే. సార్ మాట్లాడదామని కాల్ చేశాను మేడం. చెప్పండమ్మా. సార్ నా పేరు శంకరమ్మ, మదనపల్లి నుండి కాల్ చేశాను నేను. ఓకేమ్మా. నాకు బ్యాక్ పెయిన్ L4 L5 ప్రాబ్లం ఉంది ఉన్నారు సార్. మాకు రైట్ అమ్మా. 2 సంవత్సరాల నుంచి వస్తున్నది. ఓకే. సయాటికా ఉన్నింది, బ్యాక్ పెయిన్ 2 ఉన్నాయి సార్. రైట్ అమ్మా. తిరుపతిలో పంచకర్మ వైద్యశాలలో ఆయుర్వేదం తీసుకున్నాను సార్. రైట్ అమ్మా. సయాటికా తగ్గింది, ఇంకా బ్యాక్ పెయిన్ అలాగే ఉంది సార్. ఓకేమ్మా. దానికి పరిష్కారం ఇంకా ఎన్నాళ్ళు వాడాలా ఏమనేది మీరు ఏమన్నా చెప్తారా ఏమని అడుగుతున్నాను సార్. ఒక్కటమ్మా, ఇక్కడ మనం రెండు కోణాల్లో వైద్యం జరుగుతుంది మన దగ్గర. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండ్ చేసిన వైద్యము మ్యాక్సిమం 95% సర్జరీస్ లేకుండానే దీంట్లో చేయొచ్చు. మేము చేసే వైద్యాన్ని ఫంక్షనల్ మెడిసిన్ అంటాము. సో ఓకే, ఇదంతా కూడా ఆయుర్వేద పంచకర్మ వీటిని ఇన్స్పైర్ అయ్యే డెవలప్ అయిన వైద్యం. కానీ ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమై మ్యాక్సిమం నాన్ సర్జికల్ కండిషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ మీ కండిషన్లో జరిగింది ఏంటో నేను చెప్తాను. సో వాళ్ళు ఏం చేస్తారు, వేడివేడి నూనెతోని మీ వెన్నుపూసలో మర్దన చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు మైక్రో సర్క్యులేషన్ బాగా ఎన్హాన్స్ అయ్యి ఆ ఎముకల్లో స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో స్టిఫ్నెస్ తగ్గడం వల్ల కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చి మీకు రిలీఫ్ వస్తుంది డెఫినెట్గా. అయితే ఓన్లీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మేనేజ్ చేయడం, ఇక్కడ ఫిజియోథెరపీతో మేనేజ్ చేయడం ఎలాగో ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి కడి బస్తీ అనే ఆ పంచకర్మ ప్రొసీజర్ ద్వారా మీకు ఓన్లీ వెన్నుపూసలో స్టిఫ్నెస్ తగ్గించడానికి మాత్రం ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఆ డిస్క్లో ఆ నరాలు కదిలించడానికి మేము ఏం చేస్తామంటే వెంట్రుక మందం సూదులు ఇన్సర్ట్ చేసి ఎలక్ట్రోడ్స్ లాగా బిగించి ఆ డిస్క్ ఎక్కడైతే జారిందో, ఎక్కడైతే నరం బాగా బిగిసి మీకు ఏమంటారు బ్లాకేజ్ లాగా క్రియేట్ అయ్యో ప్రెషర్లో ఉందో మెల్లిమెల్లిగా దాన్ని కదిలిచ్చేస్తాం. ఆ నరాన్ని పక్కకు జరపడమో లేదా డిస్క్ కదిలే పొజిషన్లో ఉందనుకో మళ్ళీ డిస్క్ని రీసెట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మీకు ఓన్లీ సయాటికానో స్టిఫ్నెస్ కాదమ్మా, చాలా అసలు ఈ ప్రాబ్లం ఉందా లేదా అనే పరిస్థితికి మళ్ళీ అంత నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. అండ్ మనం కట్ చేయకుండానే ఈ కరెక్షన్స్ చేస్తున్నాం లోపట. సో ఆపరేషన్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే, నరం మీద ప్రెషర్ తగ్గాలి అనే కోణంలోనే వైద్యం చేస్తున్నాం. సో మిమ్మల్ని కోయకుండానే, మిమ్మల్ని డ్యామేజ్ చేయకుండానే మనం యాక్యుపంక్చర్లో ఈ అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయొచ్చు. తర్వాత ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటనేది కూడా మేము వెతుకుతాం. కొంతమందికి కిడ్నీలో యూరిక్ యాసిడ్ పెరగడమో,
కొంతమందికి బ్లాడర్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషనో లేదా పేగులలో గట్ హెల్త్లో వచ్చే టాక్సిన్స్ వల్ల చెడు బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్స్కో అది పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మలాగా మారి మెల్లిమెల్లిగా బ్రిటిల్ అయ్యి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లేదా కొంతమందికి రక్తంలోనే రోగనిరోధక శక్తిలో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉండడం వల్ల కూడా వెన్నుపూస డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మూలాలు తెలుసుకొని వాటిని కూడా ఆ అవయవాల పనితీరుని కానీ ఆ గట్ హెల్త్ కానీ ఇమ్యూన్ సిస్టంలోని డిఫెక్ట్స్ కానీ దాన్ని బాగా చేస్తే లోపటి ఇంకొక డ్యామేజ్ ఇంకో స్టేజ్ పెరగడం అనేది ఉండదు. అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి దానికి కావాల్సిన పోషకాలు దానికి సరైన వైద్యం ఇస్తే అది మళ్ళీ ఎండుకొమ్మ నుంచి పచ్చికొమ్మలాగా మారుతుంది. నరాల మీద నాడీ వ్యవస్థ మీద ఉన్న ప్రెషర్ అంతా తగ్గి మ్యాక్సిమం 95% కండిషన్స్లో ఆపరేషన్ అనేది లేకుండా, ఇప్పుడు మేము కొంతమందికి చేసాం 18, 19, 20 ఇయర్స్ బ్యాక్ చేసిన సర్జికల్ కండిషన్స్ ఇప్పటికి కూడా వాళ్ళకి చిన్న సమస్య రాలేదు. వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తుంటారు, వేరే పేషెంట్స్ని పరిచయం చేస్తుంటారు. సో మళ్ళీ మీరు పేషెంట్కి ఉండాల్సిన అవసరం అయితే ఈ వైద్యంలో ఉండదమ్మా. యా, థ్యాంక్ యూ మేడం. సర్ హాస్పిటల్ కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో సెకండ్ లైఫ్ హాస్పిటల్ నేము. మీరు విజిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ యూట్యూబ్లో కూడా సర్ నెంబర్ వస్తుంది, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మా. థ్యాంక్ యూ సార్. మరి ఇందాక మనం లక్షణాలు మాట్లాడుకున్నాం. సో అసలు ఇప్పుడు ఇవి అసలు రావడానికి కారణం ఏంటి? ఏ వయసు వాళ్ళకు వస్తుంది? ముఖ్యంగా మేల్ పర్సన్కి వచ్చే ఛాన్సెస్ ఉందా, ఫీమేల్కి వచ్చే ఛాన్సెస్? సో ఒకటి ఏం లేదమ్మా, ఇప్పుడు మనం చూసుకుంటే జీవనశైలి వ్యాధి అనే మాత్రమే అన్నాం. అంటే జీవనశైలి వ్యాధులు దేనికి వస్తాయి? డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ 4 ఫ్యాక్టర్స్. ఈ 4 ఎవరు మెయింటైన్ చేయాలి? సో ఫస్ట్ మేము పేషెంట్ని ఎడ్యుకేట్ చేసేది అదే. మేము 40 minutes 1 hour టైం పడుతుంది కొన్ని కేసెస్లో. వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, వాళ్ళ డైట్లో ఎక్కడ తప్పులు ఉన్నాయి, లైఫ్ స్టైల్లో ఎక్కడ తప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్దాలి మళ్ళీ. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరికి రాగానే ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ చేస్తారు? ఎస్ మా, మొత్తం పూర్తిగా వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవడం కాదు, ప్రాబ్లం మూలాలు, ప్రాబ్లం కారకాలను కూడా అర్థం చేసుకోవాలి. సో అందు గురించి ఎక్కువ టైం పడుతుంది. ఒక పేషెంట్ మేము అనలైజ్ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ రెడీ చేసుకోవడానికి మాకు టైం చాలా. నేను ఫస్ట్ టైం వింటున్నా ఒక డాక్టర్ పేషెంట్కి 1 hour అంటే మామూలుగా 5 minutes ఇస్తేనే అయిపోయింది. అడుగుతుంటే కూడా సరిగ్గా చెప్పండి డాక్టర్స్. నేను ఎన్నో ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం 1/2 hour to 40 minutes మినిమం స్పెండ్ చేయాలి. సో అంత టైం అయితే ఖచ్చితంగా నేను ప్రతి పేషెంట్కి స్పెండ్ చేస్తాను. కొంచెం ప్రాబ్లం కాంప్లెక్స్గా ఉంది అంటే డెఫినెట్లీ నాకు కొంచెం టైం ఎక్కువ పడిపోతుంది. బట్ అర్థం చేసుకునే కదా మేము సరైన రూట్ అర్థం చేసుకోవాలి, దానికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ పేషెంట్కి ఏమవుతుందంటే మోస్ట్లీ 4 reasons మా. గట్ హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళ టైంకి తినకనో, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో వాళ్ళ బాడీలో డైజెస్టివ్ సిస్టంలో చెడు బ్యాక్టీరియా, వ్యర్థాలు, కాలుష్యం వల్ల వాటి నుంచి వచ్చే విషవాయువులు, బ్లాడర్ నుంచి వచ్చే విషవాయువులు అవి తగిలి డీహైడ్రేషన్ అయ్యి వెన్నుపూస అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి ఎండికొమ్మ, అదే పచ్చి కొమ్మ నుంచి ఎండికొమ్మలాగా మారుతూ మెల్లిమెల్లిగా డిస్క్లు టేర్ అవ్వడము, డ్యామేజ్ అవ్వడము, ఎముకలు టేర్ అవ్వడము, డ్యామేజ్ అవ్వడము, దాని కర్వేచర్ మొత్తం కూడా డిఫెక్ట్స్ రావడము, మెల్లిమెల్లిగా డిస్క్ ప్రొలాప్సిస్ రావడము, నరాల మీద కంప్రెషన్స్ పడడం, ఇది జరుగుతూ ఉంటుంది. రేర్ కండిషన్ ఏంటంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, అంటే రక్తంలోనే రోగనిరోధక శక్తి పూర్తిగా డిఫెక్టివ్గా మారిపోయి మొత్తం వెన్నుపూస పై నుంచి కింది భాగం వరకు 1-2 కాదు, అన్ని డిస్క్లు సమానంగా డ్యామేజ్ చేసుకుంటూ ఫ్యూజ్ చేసుకుంటూ, అంటే ఆ డిస్క్లన్నీ ఫ్యూజ్ అయిపోతాయి. మొత్తం వెన్నుపూస అంతా ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది, ఆల్మోస్ట్ కట్టలాగా మారిపోతుంది అండ్ ఎక్కడో ఒక చోట బెండ్ అయిపోతుంది. సో ఇది యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్ కూడా ఉంది. సో ఇవి మూలాలు తెలుసుకొని ఇప్పుడు 3rd స్టేజ్లో వస్తే అదృష్టవంతులు. ఎందుకంటే తక్కువ డ్యామేజ్తోనే వాళ్ళని పూర్తిగా తక్కువ ట్రీట్మెంట్తో నయం చేయొచ్చు. 4th స్టేజ్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సర్జికల్ కండిషన్. సో వాళ్ళకి ఆ నరాల మీద కంప్రెషన్స్ అన్నీ తొలగించి డిస్క్ డీహైడ్రేటెడ్ అయిన డిస్క్లు మళ్ళీ రీహైడ్రేట్ అయ్యి రీజనరేట్ అయ్యి స్ట్రెంగ్తన్ అవ్వడానికి వాళ్ళకు 2 months 3 months ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ చేస్తే కానీ అవి కోలుకున్నాక, అంటే ఎవ్రీ మంత్ అయితే వాళ్ళకి చాలా చేంజ్ అవుతుంది. 1 week 10 daysలోనే నొప్పులు అయితే చాలా మటుకు కంట్రోల్ వచ్చేస్తాయి. కానీ ఆ నాన్ సర్జికల్గా కరెక్షన్ అవ్వడానికి 2-3 నెలలు టైం పడుతుంది. అదే 5th స్టేజ్ ఉన్న వాళ్ళకి 50% ఛాన్సెస్, ఎందుకంటే ఆల్రెడీ హెవీ డిస్క్ ప్రొలాప్స్ అయిపోయో, డిస్క్ బయటకు వచ్చేసి నరం పూర్తిగా కంప్రెస్ అయిపోయి, లేదా స్పైన్లో కర్వేచర్లో హెవీ డిఫెక్ట్స్ రావడం. సో వాళ్ళకి ఒక 50% ఛాన్సెసే ఉంటాయి. బట్ వాళ్ళకు కూడా ఒక 3 months 4 months కన్సిస్టెంట్గా చేస్తే మెజారిటీ ఆఫ్ దమ్ వితౌట్ సర్జరీ కోలుకుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 3rd స్టేజ్ ఉన్నారు, మీకు డ్యామేజ్ అయ్యింది అంటే
మళ్ళీ మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలా అంత 100% ఎఫిషియన్సీ అయితే రాదు కదా. అవును. సో వాళ్ళు 100% వర్క్ చేసుకునే కేపబిలిటీ ఉన్న ఒక 10% తగ్గించుకొనే ఉండండి. సామర్థ్యము మీకు నొప్పి లేదు, బాధ లేదు, మీరు 100% వర్క్ చేయగలరు, బట్ 90% ఎఫిషియన్సీతోనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండండి అని చెప్తాం. అదే 4th స్టేజ్లో వచ్చిన వాళ్ళకు ఓ 30% మీరు పని సామర్థ్యం తగ్గించుకొని వర్క్ చేయమని చెప్తాం. అదే లాస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు కోలుకున్నాక 50% సామర్థ్యంతోనే వర్క్ చేయమంటాం. సో ఆల్మోస్ట్ 5th స్టేజ్లో ఉన్న వాళ్ళు ఒక 1 year 2 year బెడ్ రిడన్ అయి ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు. సార్ మా పిల్లలతోనే ఎన్ని రోజులు చేయించుకోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు నా పిల్లలకు నేను చేసి పెట్టుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉన్నా, ఏ నొప్పి లేదు, బాధ లేదు, నేను యాత్రలు వెళ్ళగలుగుతున్నా, తిరగలుగుతున్నా, మళ్ళీ నాకు రియల్గా సెకండ్ లైఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అందుకే మీ హాస్పిటల్ పేరు కూడా అది పేషెంట్ సజెస్ట్ చేసిన పేరే అది కూడా. సో ఎంత అర్లీగా మనం రాగలిగితే అంత తక్కువ డ్యామేజ్తో మనం బయటకు తీసుకురాగలం. మనది ఒక ప్రోయాక్టివ్ హెల్త్ కేర్ సిస్టమ్, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని పూర్తిగా నమ్మే వైద్య విధానం. సో తక్కువ డ్యామేజ్తో బయటపడితే బాగుంటుంది. అదే రియాక్టివ్ మోడల్లో అలోపతిలో ఏమి ఎంకరేజ్ చేస్తారు, స్టేజెస్ మొత్తం పెరిగిపోయినాయండి, అప్పటి వరకు నొప్పి గోళీలు వేసుకోండి, అంటే ఆకలి వేస్తుందంటే ఆకలి లేకుండా మందు ఇచ్చినట్టు, నొప్పి ఉంది అంటే నొప్పి తెలియకుండా మొత్తం మందులు వాడి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అయ్యి సర్జికల్ వేలో చేసి ఇంకా అయిపోయింది, వాళ్ళ జీవితం పూర్తిగా పాడైపోయింది. చాలా బోల్డ్ ఎంతమంది నా కళ్ళ ముందే ఎంతోమంది జీవితాలు పాడైపోయి మేము కూడా ఏం ట్రీట్మెంట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక జస్ట్ కేస్ స్టడీ చెప్తా. తనకి సర్వైకల్ యంగ్స్టర్ కమిషనర్ ఆఫీస్లో పెద్ద పోస్ట్లో ఉన్నాడు, మ్యారేజ్ అవ్వబోతుంది, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. సో తను సర్జరీ చేయించుకున్నాడు, ఫార్చునేట్లీ సక్సెస్ అయ్యాడు, కాలు చేతులు పడిపోలేదు, బట్ అక్కడ రాడ్స్ బిగించడం వల్ల ఇలా కూడా కదిలించలేని పరిస్థితిలో వచ్చాడు. సో మేము ఆ స్టిఫ్నెస్, ఎందుకంటే కదిలించలేడు కదా, హెవీ స్టిఫ్నెస్ తోని పెయిన్స్, అంతకంటే దారుణమైన నొప్పులు అయిపోయాయి సార్, ముందన్నా బాగుండేది, ఇప్పుడు నా మెడ కదిలేను, ఇలాగే ఉండిపోవాలి నేను ఎప్పటికీ, అండ్ ఇలా ఉంది, ఏం చేయాలని అంటే, నువ్వు ఆల్రెడీ సర్జికల్గా చేసావు, దాన్ని ఇప్పుడు నేను ఏం చేయలేను, ఓన్లీ స్టిఫ్నెస్ తగ్గించే వైద్యం చేస్తాను, నొప్పి తగ్గించే వైద్యం చేస్తాను, నువ్వు మళ్ళీ ఒకసారి సర్జరీ చేయించుకోవద్దని సీరియస్గా చెప్పడం జరిగింది. లక్షణాలకి వైద్యం ఇచ్చాము, పెయిన్ తగ్గించాము, కానీ జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు, సర్జరీ చేయించుకున్నాడు, మళ్ళీ చేయించుకొని 3rd day కాలు చేతులు పడిపోయేసరి ఇప్పుడు ఏం చేయగలుగుతాం అని. ఏం చేయలేము, ఎందుకంటే ఇంకా అది ఒకసారి తెగిపోయిందంటే నరాలు ఇంకెవరూ ఏమీ అతికేయలేరు. సో ప్రెషర్లో ఉంది, బ్లాకేజ్ ఉంది అంటే మనం చేయొచ్చు, తెగిపోతే ఏం చేయలేము ఇంకా. సో అందుకనే వీలైనంత మటుకు WHO ఏం చెప్తుందంటే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వాళ్ళ కిడ్నీలు పాడు చేయకండి, ఎందుకంటే దానివల్ల ఆ రోగానికి ఎలాంటి న్యాయం చేయట్లేదు, ఓన్లీ టైం వేస్ట్ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ సర్జరీస్ వల్ల 10లో 9 మంది నష్టపోతున్నారు. సో ఎవరికి చేయాలి ఇది అంటే, ఎమర్జెన్సీలో ఒక యాక్సిడెంట్ అయింది, వెన్నుపూస ఎక్కడికక్కడ ఇరిగిపోయింది, వాళ్ళు ఎట్లా జీవితంలో నడవలేరు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక దగ్గరికి వేసి ఒక రాడ్ వేసి పెట్టి వాళ్ళని అలా కూర్చోబెట్టవచ్చు. బట్ జీవనశైలి వ్యాధులతో వచ్చిన వాళ్ళకి ఎందుకు సర్జరీ చేయాలి? ఎంత అర్లీ స్టేజ్లో ఈ వైద్యాన్ని మనం స్టార్ట్ చేయగలిగితే, ప్రాథమిక చికిత్సలో కానీ సెకండరీ రీహాబిలిటేషన్, నేను ఒక రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్, ప్రాథమిక చికిత్సలో ఈ వైద్యం అందింటే నా దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉండకపోయేది. ఒకవేళ నా సెకండరీ లెవెల్లో ట్రీట్మెంట్ జరిగితే సర్జరీ వెళ్ళకుండా నేను ఆపుతాను, జీవితంలో సర్జరీ అనేది అవసరం లేకుండా చేస్తాం. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ గోల్ ఏంటంటే సస్టైనబిలిటీ, మళ్ళీ నా దాకా రావాల్సిన అవసరం కూడా లేకుండా మీ డైట్, మీ లైఫ్ స్టైల్, మీ బాడీలో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ కూడా మీరు ఎలా జీవితాంతం మళ్ళీ అవి రాకుండా చేయొచ్చు, 90% రోగాలు కూడా రాకుండా అది కూడా మేము ఎడ్యుకేట్ చేయాలి. సో పేషెంట్కి కంటిన్యూగా ట్రీట్మెంట్ అయిపోయాక కూడా ఎడ్యుకేట్ చేసి పంపిస్తాం. మళ్ళీ మీరు నా దాకా రావాల్సిన అవసరం లేదు, ఈ మెయింటెనెన్స్ అవసరం అంతే. సార్ అంటే ఇంత చక్కటి వైద్యాన్ని అందిస్తున్నారు మీరు, అంటే అసలు మెడిసిన్ కూడా అవసరం లేకుండా ఆక్యుపెంచర్ ద్వారా, ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా, మరి దీన్ని ఇంకా అవేర్నెస్ తీసుకురావడానికి, పబ్లిక్లోకి ఎక్కువ తీసుకువెళ్ళడానికి మీరు ఏం చేస్తున్నారు సార్? ఇలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఇక్కడ ఎలాంటి కార్పొరేట్స్ ఇన్వాల్వ్ కావు, ఎందుకంటే దీన్ని పేటెంట్ చేసుకోలేరు, ఎవరిది మోనోపోలీ లేదు. బట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది వైద్యం 1962లోనే గుర్తించి 1200 రోగాల పైన వితౌట్ ఆపరేషన్ ఈ వైద్యాన్ని చేయొచ్చు. చైనాలో చూశారు వాళ్ళు, చైనాలో
చూసి, ఎందుకంటే ఇది యాక్చువల్ పుట్టింది మన దగ్గరే, మన కట్టుబాటులోనే ఈ వైద్యం ఉంది. సో మనం ఒక మేబీ అంటే 700-800 ఇయర్స్ నుంచి క్రమంగా మన యూనివర్సిటీస్ కానీ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన వైద్యాన్ని కానీ దెబ్బతీశారు. అయితే వేరే వేరే దేశాల వాళ్ళు ఈ వైద్యాన్ని నేర్చుకొని వాళ్ళ దేశాల్లో వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. చైనా కానీ, బర్మా, శ్రీలంక, ఈ చుట్టుముట్టు ఉన్న ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో ఇది టాప్ మోస్ట్ పాపులర్ వైద్యం. మన దగ్గర మళ్ళీ ఒక రకంగా రీఇంట్రడక్షన్ అవుతుంది, మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. అండ్ ఇదంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని గుర్తించి వేల సంవత్సరాల నుంచి మనిషికి అనవసరమైన సర్జరీస్ కానీ, అనవసరమైన వైద్యం లేకుండా ఈ వైద్యమే కాపాడింది మనిషిని, మానవాళిని గుర్తించడం జరిగింది. దీనికి యునెస్కో కూడా దీన్ని గుర్తించింది, దీనికి ఒక ప్రాచీనమైన మన సాంప్రదాయ వైద్యం అని. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఇప్పుడు మోడర్న్ సైన్స్కి కూడా ఇది ఒక కాంపిటీషన్. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్కి కూడా అందరి క్రైటీరియా ఏంటి? డ్రగ్స్ వాడడం ఇష్టం లేదు జనాలకు కూడా, అనవసరమైన సర్జరీలు తీసుకోవాలని జనాలకు కూడా ఇష్టం లేదు. సో ఇవి రెండు లేకుండా మనకి ఇంకేదైనా వైద్యం ఉందంటే అది ఇదే. సో ఎక్కడ కూడా సర్జరీస్ అవసరం లేకుండా డ్రగ్లెస్గా వైద్యం చేసుకొని, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని ఎంఓయూ చేసుకొని ఒప్పించుకొని అందరికీ ఇప్పుడు హాస్పిటల్స్కి టార్గెట్ ఏం పెట్టిందంటే బై 2030 ప్రతి హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఉండాలి, ప్రాథమిక చికిత్సలో ఉండాలి, సెకండరీ రిహాబిలిటేషన్లో ఉండాలి, ఎమర్జెన్సీ కేర్లో కూడా కొంతవరకు ఇది హ్యాండిల్ చేయగలిగితే అక్కడ కూడా 70% అన్నెసరీ సర్జరీస్, అంటే ఎమర్జెన్సీలో 70% డ్రగ్లెస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పెయిన్లెస్ డెలివరీస్ చేయొచ్చు. అండ్ యాక్యుపంక్చర్ అనస్థీషియా అని ఒక సబ్జెక్ట్ ఉంది. మీ శరీరంలో కొన్ని నాడులను స్టిమ్యులేట్ చేస్తే మీ శరీరంలో అన్ని మేజర్ సర్జరీస్, మీ తల భాగం సర్జరీ చేయొచ్చు, మీ థొరాసిక్ రీజన్ సర్జరీ చేయొచ్చు, అంటే అనస్థీషియా లేకుండా. అంటే అర్థం చేసుకోండి, చిన్న నొప్పి కూడా, బాధ కూడా తెలియకుండా ఆపరేషన్ చేయొచ్చు ఈ వైద్యంతో. సో దానివల్ల సక్సెస్ రేట్ ఆపరేషన్స్ది కూడా పెరుగుతుంది. సో అలా ఎమర్జెన్సీలో స్ట్రోక్ ప్రోటోకాల్ ఉంది. అంటే చాలామందికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఐసీయూలోనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్తో పాటు ఈ ట్రీట్మెంట్ కూడా ఇస్తే వాళ్ళు 15-20 రోజుల్లో వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చాలా మటుకు సర్జరీస్, ఎమర్జెన్సీ కేర్లో కూడా మన పూర్వీకులు ఇది ఎప్పుడో కనిపెట్టిన వైద్యం. మళ్ళీ దీన్ని రీఇన్వెంట్ చేస్తున్నాం మనము, సైంటిఫిక్ కోణంలో దీన్ని మళ్ళీ ముందు తరాలకు తీసుకొస్తున్నాం. అండ్ రేపు ఫ్యూచర్ భవిష్యత్తు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ వైద్యాన్ని ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకోవాలి, అవేర్నెస్ పెంచుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్లో వచ్చినా మీకు అవేర్నెస్ లేకపోతే డెఫినెట్లీ ఎక్స్‌ప్లాయిటేషనే జరుగుతుంది. మీ పక్కనే ఈ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, నాకు ఈ వైద్యం కావాలని మీరు అడిగితేనే అక్కడ పంపిస్తారు, లేదంటే మళ్ళీ మిమ్మల్ని మెడిసిన్స్ ఇచ్చో హాస్పిటల్స్ ఇచ్చో, ఎందుకంటే ఆ కమర్షియల్ మోడల్ ఆ విధంగానే నేర్పిస్తుంది. సొల్యూషన్ అయితే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు. మరి ఖర్చు ఏ విధంగా ఉంటుంది సార్? ఖర్చుమా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు 3rd స్టేజ్లో వస్తే మీకు ఓన్లీ ఏది మీకు ఇంట్లో ఎలా ట్రీట్ చేసుకోవాలని మీకే నేర్పిస్తా. ఏ ప్రెషర్ పాయింట్స్ ఒత్తుకోవాలి, ఎలా అక్కడున్న స్టిఫ్నెస్ తగ్గించుకోవాలి, ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతవరకు డైట్ లైఫ్ స్టైల్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఖర్చు పెద్దగా ఉండదు. 4th స్టేజ్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే డిస్క్ ప్రొలాప్సెస్ హెవీ, వాళ్ళు ట్రీట్ చేసుకునే పొజిషన్ ఉండదు. అండ్ సర్జికల్గానే డీల్ చేయాలని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్తాడు. అక్కడ నేను వితౌట్ సర్జరీ నేను స్లోగా స్టడీగా చేయాలి. సో అక్కడ పేషెంట్ కదలొద్దు, కదిలితే ఏమవుతుంది, వెనుపూస కదిలిపోతూ ఉంటుంది. సో పేషెంట్ని కంప్లీట్గా నేను ఇన్ పేషెంట్గానే ఉంచుకోవాలి. 4th, 5th స్టేజ్లో. 5th స్టేజ్లో అయితే నేను పేషెంటే వచ్చి సార్ ఎక్కడ అడ్మిట్ కావాలని అడుగుతాడు, ఎందుకంటే లేవలేని పరిస్థితి. 4th స్టేజ్లో అట్లీస్ట్ కొంచెం తిరగలుగుతాడు, కానీ తీవ్రమైన నొప్పులతో ఇబ్బందిలో ఉంటాడు. సో అలాంటి పేషెంట్స్ని మనము దగ్గరలో ఉన్నారు, మీరు వితిన్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ విసినిటీలో ఉంటే జాగ్రత్తగా బెల్ట్ కట్టుకొని ఇట్లా జాగ్రత్తగా టైంకి రావాలి, టైంకి పోవాలని చెప్పొచ్చు. 5th స్టేజ్లో అయితే ఇంకా కదలొద్దు, బెడ్ మీద నుంచి కూడా లేవని పరిస్థితి ఉంటుంది. సో కంపల్సరీ అడ్మిట్ చేసుకోవాలి. సో అడ్మిట్ అంటే యావరేజ్గా మనకు 500 బెడ్ ఛార్జ్ అలాంటివి మా దగ్గర ఉంటాయి వేరే కంపేర్. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంది ఈ వైద్యం. ఎస్. సో ట్రీట్మెంట్ వచ్చేసి ఒక్కొక్క సెషన్ 800 నుంచి 1200 మధ్యలో ఛార్జ్ చేస్తాం. వాళ్ళకున్న కండిషన్ బట్టి, వాళ్ళకున్న కాంప్లికేషన్స్ బట్టి ఎన్ని సెషన్స్ చేయాలి. కొన్ని క్రానిక్ కేసెస్లో రోజుకి 2 సెషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో మీరు ఎంత లేట్ డిసిషన్స్ తీసుకుంటే అంత ఎక్కువ కాంప్లెక్స్ అవుతుంది, అంతే ఖర్చుతో కూడుకునే విషయాలు, అంతే కదా. ఎంత లేట్ అవుతే, ఇప్పుడు మీరు ₹1 గోలు వేసుకొని ఈరోజు పెయిన్ కిల్లర్తో గడిపితే రేపు లక్షలు ఖర్చు పెట్టినా మీ ఆరోగ్యం తిరిగి వస్తుందా అనేది
జీరో గ్యారంటీ. సో అది కొంచెం ప్రొయాక్టివ్గా ఆలోచించి కొంచెం ఖర్చు పెట్టుకుని ఆ రూపాయి గోలు పక్కన పెట్టేసేయండి. దాంతో ఏది మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ప్రివెంట్ అవ్వదు. అది వేసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి, మీ కిడ్నీలు పాడు చేసుకోవడం తప్ప ఇంకో సమస్య కాదు. సో కొంచెం ఖర్చు పెట్టి నేను ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకూడదు, ఇంకో స్టేజ్ పెరగకూడదు, మళ్ళీ నేను జీవితాంతం మంచి ఆరోగ్యంతో క్వాలిటీ ఆఫ్ హెల్త్తో నేను ఉండాలనుకుంటున్నాను, మంచి జీవన శైలితో ఉండాలనుకుంటున్నాను. సో ఎంత అర్లీగా మీరు డెసిషన్స్ తీసుకొని నాన్ సర్జికల్గా కరెక్ట్ చేసేసుకుంటే అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4th, 5th స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా 15 years, 20 years దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళు ఆ ట్రీట్మెంటే కంటిన్యూ ఏంటి, ఈ పాటికల్లా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఆయుష్ పరిస్థితి ఏంటి, వాళ్ళు బెడ్ రిడన్ అయిపోయి ఉండాలి, 1, 2 సర్జరీలు అయిపోయి ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లో ఉండాలి. సో ఇక్కడ 2 అడ్వాంటేజెస్. లో కాస్ట్, ఆబ్వియస్లీ ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ. రేపు ఫ్యూచర్లో కొంత మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఫ్రీగా చేయాలని మాకు ఇష్టం ఇంకా. బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్. సో మేబీ ఇప్పుడు ఇంకా కొంతకాలంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే 140 కంట్రీస్లో ఆల్రెడీ దీనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇస్తున్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ దశలో వర్క్ చేస్తుంది. వచ్చాయి అనుకోండి ఇంకా అఫోర్డబుల్గా చేయగలుగుతాం. ఇప్పటికే మేము ఎక్కువ భారం, ఫైనాన్షియల్గా భారం వేయట్లే, అట్లీస్ట్ మా ఎక్స్పెండిచర్ వెళ్తే చాలు అనుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి ఎన్నో విషయాలు, నిజంగా ఇలాంటి ట్రీట్మెంట్ ఒకటి ఉందని ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలి సార్. ఎందుకంటే మెడిసిన్ వేసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకొక ప్రాబ్లం వచ్చి చాలామంది హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక చక్కటి, అసలు మీకు నేర్చుకోవాలనే ఆలోచన రావడమే గ్రేట్, వచ్చిందని చక్కగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఆయుష్మాన్ భవలో ఈరోజు మనం ఎంతో అద్భుతమైన అంశం గురించి తెలుసుకున్నాము. తెలుసుకోవడమే కాకుండా మనం ఆచరిస్తూ ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్తూ ఎంకరేజ్ చేస్తుంటే మన ద్వారా ఇంకా ఎంతో మందికి తెలిసే అవకాశం కూడా ఉంది. సో రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.